ఎస్ కమిన్. సారీ బాబు, లోపలికి రావచ్చా? రండి. కూర్చోండి. పర్వాలేదు బాబు, మీతో ఒక్క మాట చెప్పెళ్ళిపోదామని వచ్చాను. ఈ టైం అప్పుడు డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు, దాందే ఉందిలేండి. ఏం లేదు బాబు, సమత గురించి మాట్లాడదామని వచ్చాను. ఇబ్బంది పడాల్సిందేమీ లేదు బాబు. నేను సమతని సమర్థించడానికి ఇక్కడికి రాలేదు. తను చేసింది తప్పే. తన తరఫున క్షమాపణలు చెప్పడానికొచ్చాను. మీరు చెప్పడం దేనికిలేండి. కాదు బాబు, అది నా బాధ్యత. తల్లిగా నేను కోరుకునేది ఒక్కటే, మీరు సమత ఎటువంటి కలతలు లేకుండా కళకళ్లాడుతూ కాపురం చేసుకుంటుంటే చూడాలని నా కోరిక. నాకు ఆ కోరిక ఉంది, కానీ తను సహకరించాలి కదా. నిజమే బాబు. కాకపోతే ఒక మాట చెప్తాను, పెద్దదాన్ని. నేనిలా అంటున్నందుకు వేరేగా అనుకోవద్దు. పర్వాలేదు, చెప్పండి. తనకి నువ్వంటే చాలా ప్రేమ బాబు. ఆ విషయం గురించి నీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకో. కాకపోతే పొద్దున్న జరిగిన దాని గురించి నీకు నిజాలు తెలియాలి. తను సిన్సియర్గానే మీకు సారీ చెప్పాలనుకుంది. తనే స్వయంగా మీకు కాఫీ కల్పించి మీతో ఎప్పట్లాగానే నవ్వుతూ మాట్లాడాలనుకుంది. తన మనసులో ఏ దురుద్దేశం లేకపోతే నాకు అలాంటి కాఫీ ఎందుకు ఇస్తుంది? అదే బాబు, దాని గురించే చెప్దాం అనుకుంటున్నాను. తను ఆ కాఫీ కప్పు మీకు అందించే ముందు మహాలక్ష్మికోసారి ఇచ్చిందట. అయితే ఆ, ఏం లేదు బాబు. నేనిలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఎవరి మనసులో ఎప్పుడేముంటుందో మనం వివరం చెప్పలేం కదా. మహాలక్ష్మి ఏమన్నా చేసిందేమోనన్న అనుమానం. మహాలక్ష్మి మీద కోపంతో నేనిలా మాట్లాడడం లేదు. ఇది సమత కావాలని చేసిన పొరపాటు మాత్రం కాదని చెప్పదలుచుకున్నాను. అసలు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల దగ్గర బంధువులెవరూ ఉండకూడదంటారు. దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. మీరసలు పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్ళలేదు. నా మాట విని మీరు సమత కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిరండి బాబు. మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వీలు కూడా అవుతుంది. జరిగిన గొడవంతా మర్చిపోయి మీరు సమత ఎక్కడికన్నా వెళ్ళండి బాబు. కొన్నాళ్ళు హాయిగా సరదాగా ఉండిరండి. ఈ పరిస్థితుల్లో పెద్దవాళ్ళం మాకు దూరంగా ఉంటేనే మీకు మంచిది. నేనిలా ఎందుకంటున్నానో దయచేసి అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోవద్దు. మీ మంచి కొరే ఇదంతా చెప్తున్నాను. నేను సమతకి నచ్చజెప్పి మీ దగ్గరికి పంపిస్తాను. తను మీకు క్షమాపణలు చెప్పుకుంటుంది. పెద్ద మనసుతో జరిగిందంతా మర్చిపోయి తనని క్షమించండి. వీలైనంత త్వరగా మీరిద్దరూ ఎటైనా వెళ్ళిరండి. అలా చేస్తే పరిస్థితిలో తప్పకుండా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది. మీరింకేం ఆలోచించొద్దు. నేను చెప్పినట్టు చేయండి. నేనిప్పుడే వెళ్ళి సమతని మీ దగ్గరికి పంపిస్తాను. ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే నన్ను మన్నించండి. అయ్యయ్యో, పెద్దవారు అంత మాట అనద్దు. మీరా గౌరవం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అవి పెద్దవి కాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగిపోతుంది. మనశ్శాంతి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదో లెక్చరిస్తున్నానని అనుకోక నేను చెప్పిన దాని గురించి ఆలోచించు బాబు. అలాగే. నేనిప్పుడే వెళ్ళి సమతని పంపిస్తాను. వస్తాను బాబు. ఇప్పటిదాకా నేను చెప్పింది ఓపిగ్గా విన్నందుకు చాలా థ్యాంక్స్. ఏంటో మహాలక్ష్మి, పొద్దున్నుంచి ఎడంకన్ను ఒకటే అదురుతోంది. ఏం మంచి జరగబోతోందో ఏంటో. ఏమోనమ్మా, మరి నాకైతే పొద్దున్నుంచి కుడికన్ను అదురుతోంది. ఏంటి, నాకెడంకన్ను అదురుతోంటే నీ కుడికన్ను అదురుతోందా? అవునమ్మా. ప్రతిదానికి నాకెదురు చెప్తావేంటి? ఏం చేయని చెప్పండి, పరిస్థితే ఎదురు తిరిగేలా ఉంది. అంటే ఏముంది, ఇంకో 10 నిమిషాలు ఓపిక పట్టండి, మీకే అర్థం అవుతుంది. ఏంటమ్మా అలా చూస్తారు? ముందు ఆ కాఫీ తాగండి, జరిగేది ఎలాగో జరక్క మాందు.
ఏంటి అంత స్టన్ అయిపోయారు? నేను సుధీర్ గోవా వెళ్తున్నాం. సరదాగా ఓ 15-20 రోజులు అక్కడుండి వద్దామనుకున్నాం. గోవానా? అవును. ఏ? అది కాదు, మాట మాత్రమేనా చెప్పలేదు, ఇంతలోనే ఈ ప్రయాణం ఏంటి? ఇందులో మీకు చెప్పి చేయాల్సిందే ఉందండి. గోవా వెళ్ళాలని నేను సుధీర్ అనుకున్నాం. వెంటనే టికెట్స్ రిజర్వ్ చేశాడు. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. పెళ్ళయ్యాక మేమెక్కడికి వెళ్ళలేదు కదా, ఓ రకంగా ఇది హనీమూన్ లాంటిది. వెళ్ళొస్తామండి. ఇల్లు ఒళ్ళు జాగ్రత్త. వెళ్ళొస్తానండి. మీ అమ్మగారేరి? అదిగో వచ్చేస్తోంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ 15 రోజులు ఇల్లు ఆఫీసు మర్చిపోయి హాయిగా సరదాగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరెప్పుడూ ఇలాగే చిలకా గోరింకల్లా కళకళ్ళాడుతూ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ పూజ చేశాను. ఇదిగోండి ప్రసాదం. థ్యాంక్ యూ ఆంటీ. నీలాంటి అమ్మ నాకుండటం నిజంగా నా అదృష్టం. టేక్ కేర్ మమ్మీ. ఆరోగ్యం జాగ్రత్త. నేను అక్కడి నుంచి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. వద్దమ్మా, నా మాట విని ఇక్కడి విషయాలన్నీ మర్చిపో. నేను బాగానే ఉంటాను. మీరిద్దరూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా సరదాగా ఉండండి. మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేయడం లాంటివేం పెట్టుకోవద్దు. మీరు ఆనందంగా ఉండాలనేదే నా కోరిక. జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ బీ హ్యాపీ. ఓకే? ఓకే మమ్మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్. వెళ్ళొస్తానండి. మంచిది బాబు. మిమ్మల్ని 10 నిమిషాలు ఆగమంది ఎందుకేనమ్మా? వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలని అనుకుంటున్నట్టు ఇంతకి ముందే నాకు తెలిసింది. మీతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. పొద్దున్నుంచి నాకు కుడికన్ను అదురుతోంటే ఏదో జరగబోతోందని అనుకున్నాను. అనుకున్నట్టే అయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు. వదిలేసేయండి. రాక్షసి మొహంది, ఇదంతా తనే చేయించింది. అవునమ్మా, ఏదైతేనే ఆవిడ అనుకున్నది సాధించింది. కూతుర్ని అల్లుణ్ణి మళ్ళీ ఒకటి చేసి వేరే ఊరికి సాగనంపింది. ఇక వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు రావు. ఆవిడ కోరుకున్నట్టు వాళ్ళు హాయిగా చిలకా గోరింకల్లాగానే ఉంటారు. మీదంతా వృధా ప్రయాసమ్మా. ఎందుకొచ్చిన ఆయాసం గాని ఇక ఈ విషయాన్ని మర్చిపోండి. వాళ్ళని విడదీయడం మీ వల్ల కాదు. నాకు చేతకాంది ఈ ప్రపంచంలో లేనే లేదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు. వాళ్ళు 4 రోజులు ఎటో వెళ్ళొచ్చినంత మాత్రాన ఈవిడ అనుకున్నది నెరవేరినట్టేనా? అదంతా ఆవిడ గారి భ్రమ. వాళ్ళిద్దరిని తిరిగి రాని నా తడాకా చూపిస్తాను. వద్దమ్మా, నా మాట వినండి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టండి. అనవసరంగా పట్టుదలకు పోవద్దు. ఆ దాత్రమ్మ ఏం తక్కువ తెల్లేదు. పైకి మెత్తగా కనిపిస్తారు గాని అమ్మో మీకు తగిన జోడియే. అసలు ఆ మహాతాలు ఇక్కడున్నంత కాలం వాళ్ళిద్దరూ విడిపోరు. ముందు ఆవిడ్ని ఇక్కడి నుంచి పంపించేస్తే ఆ తర్వాత వాళ్ళ సంగతి చూసుకోవచ్చు. తెలివిగా అల్లుణ్ణి కూతుర్ని వేరే ఊరికి పంపించానని సంబరపడిపోతోందేమో. అది ఆవిడ గారికే నష్టం. అసలుకే మోసం వస్తుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇక్కడ లేరు కదా. ఈవిడ్ని రాచి రంపాన పెట్టి ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తాను. మళ్ళీ గడప తొక్కకుండా గట్టిగా బుద్ధి చెప్తాను. ఆ తర్వాత ఆ సమత పని పెడతాను. ఇంతకీ మీరేం చేస్తారమ్మా? తొందరపడకు, నువ్వే చూస్తావుగా. నమస్కారం అండి. నమస్తే. మీరు? నేను బాలకృష్ణ గారి ఆఫీసులో పనిచేస్తానండి. చీఫ్ అకౌంటెంట్ని.
అలాగా ఆ, సార్ ఊర్లో లేరు కదా రేపొస్తారేమో మరి. తెలుసు మేడం. ఇప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్లో బాలకృష్ణ గారితో మాట్లాడాను. ఆయన చెప్తేనే ఈ డబ్బు తీసుకొని మీ దగ్గరకు వచ్చాను. డబ్బా? అవును మేడం. సుధీర్ బాబు కూడా ఊళ్ళో లేరు కదా, అందుకని ఈ డబ్బును మిమ్మల్ని జాగ్రత్త చేయమన్నారు సార్. కానీ నేను ఏం లేదు మేడం, ఇందులో 10 లక్షల క్యాష్ ఉంది. ఇంత డబ్బును మేము ఎప్పుడూ ఆఫీసులో ఉంచాం. రేపు ఎల్లుండి బ్యాంక్ హాలిడేస్ కావడంతో ఇవాళే డబ్బు డ్రా చేశాం. ఎల్లుండి నెలాఖరు కదా మేడం, స్టాఫ్కి శాలరీస్ పే చేయాలి. సార్ అక్కడి నుంచి చెక్ సైన్ చేసి పంపించారు. ఫ్లైట్ లేట్ కావడంతో మధ్యాహ్నమే వచ్చింది. బ్యాంకు వాడిని ఎలాగో రిక్వెస్ట్ చేసి మేము ఈవినింగ్ వెళ్ళి డబ్బు డ్రా చేశాం. ఆఫీసులో ఈ డబ్బు పెట్టడం కుదరదు. ఏం చేయాలో అర్థం కాక బాలకృష్ణ గారికి ఫోన్ చేశాం. ఆయన ఈ డబ్బును మీకు ఇవ్వమన్నారు, మిమ్మల్ని జాగ్రత్త చేయమన్నారు. చూడండి మేడం, నా పేరు శివరాం, చీఫ్ అకౌంటెంట్ని. బాలకృష్ణ గారి ఆఫీసులోనే పనిచేస్తున్నారు. ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. అబ్బే నేను దాని గురించి ఆలోచించడం లేదులేండి. బాలకృష్ణ గారు బాగా బిజీగా ఉన్నారు మేడం. వీలైతే మీకు ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తామన్నారు. మీటింగ్లోంచి బయటికి రాలేకపోతే ఫోన్ చేయడం కుదరకపోవచ్చు అన్నారు. నన్ను మాత్రం మీకు విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఏ మహాలక్ష్మి, ఇట్రా. మొత్తం 10 లక్షలు ఉన్నాయి మేడం. ఒకసారి చెక్ చేసుకుంటారా? మీరు చెప్తున్నారు కదా, మళ్ళీ వేరే లెక్క పెట్టడం దేనికిలేండి. ఎందుకైనా మంచిది, ఒకసారి లెక్క చూసుకోండి మేడం. భలేవాళ్ళే, అక్కర్లేదులేండి. కాకపోతే నాకే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి మేడం, సార్ ఎలాగూ రేపు వచ్చేస్తారు. ఈ ఒక్కరోజు మాత్రం ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోవాలి. రేపు ఆయన రాగానే బ్రీఫ్ కేసుని ఆయనకు అందించేస్తే సరిపోతుంది. బాలకృష్ణ గారు మీకు ఫోన్ చేస్తే గనక నేనొచ్చి డబ్బు ఇచ్చి వెళ్ళిన విషయం చెప్పండి మేడం. మా ఇంట్లో ఫోన్ లేదు, మళ్ళీ ఆయన కంగారు పడతారు. లేదు ఆయన ఫోన్ చేస్తే తప్పకుండా చెప్తాను. ఈ విషయంలో మీకేమన్నా ఇబ్బంది కలిగిస్తుంటే క్షమించండి మేడం. దాందే ఉందిలేండి. బాలకృష్ణ గారు చెప్తేనే కదా మీరు ఇలా చేశారు. ఇట్స్ ఓకే. ఈ డబ్బుని నేను జాగ్రత్త చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. థ్యాంక్ యూ మేడం. అలా కూర్చోండి, కాఫీ తెప్పిస్తాను, తాగి వెళ్దురు గాని. వద్దు మేడం, ఇప్పటికే ఆలస్యమైంది. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను బయలుదేరతాను. సరే. ఎవరు? సమత ఫోన్ చేసింది, నీతో మాట్లాడుతుందట. ఆ విషయం చెప్పెళ్దామనే వచ్చాను. అలాగా, వచ్చేస్తున్నాను. త్వరగా రా, అసలే ఫోన్ సరిగా వినపడడం లేదని మహాలక్ష్మి చెప్పింది. బావున్నారమ్మా, మీరెలా ఉన్నారు? వేళకు తింటున్నారా? దాత్రమ్మ గారు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. కబుర్ చేశాను,
వచ్చేస్తూ ఉంటారు. ఇదిగో మాటల్లోనే వచ్చేశారు. ఇస్తున్నానుండండి. సమతమ్మ గారమ్మా, మీతో మాట్లాడాలంటున్నారు. అవును, రత్నమాల గారు చెప్తే హడావిడిగా వచ్చాను. కాస్త గట్టిగా మాట్లాడండమ్మా. ఫోన్లో ఒకటే గోలగా ఉంది, ఏమీ వినపట్టం లేదు. హలో, అమ్మగారు వచ్చారు, ఇస్తున్నాను. అయ్యో, ఫోనోడు కట్ చేసినట్టున్నాడే. కట్ అయిందా? ఏది ఇటువు. హలో హలో సమత, కట్ అయిపోయింది. నాకు అక్కడ నంబర్ కూడా తెలీదు. అసలు నేను మాట్లాడినంతసేపు కూడా ఒకటే మోతగా ఉందమ్మా. ఏ మాట సరిగ్గా వినపడలేదు. కరెక్ట్గా నేనొచ్చేసరికి కట్ అయిపోయింది. బాధపడకండమ్మా, చిన్నమ్మగారు మళ్ళీ ఫోన్ చేస్తారేమో. ఇక్కడే కూర్చోండి. నిజమే. చిన్నమ్మగారిని మీకు వెంటనే చూడాలనిపిస్తుంది కదమ్మా. అవును. ఉంటుందమ్మా. ఆవిడ కూడా నాతో మాట్లాడిన 2 నిమిషాల్లో మీ పేరే పదే పదే తలుచుకున్నారు. బాధపడకండమ్మా, మీరు పంపితేనే కదా వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కదా.